ఈ చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రూప్ యంగ్ పీపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అని అంటే నేను కూడా యంగ్ అనుకుంటున్నా. ఓకే, కొంతమంది నవ్వుతున్నారు. నవ్వండి బిడ్డ, నవ్వండి. మీకు కూడా ఈ రోజు వస్తుంది. మీ భవిష్యత్తు కూడా మాకు తెలుసు. అయితే నాకు ఒక విషయం చెప్పండి. హూ ఆర్ యంగ్ పీపుల్? మీరు యవనస్తులు అని అనుకుంటే హూ ఈజ్ అ యంగ్ పర్సన్? టెల్ మీ, మీ మాటల్లో హూ ఈజ్ అ యంగ్ పర్సన్? ఓళ్ళు చెప్తారు. నేను రావాలి అక్కడికి. యవనస్తులు అంటే ఎవరు? ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఒప్పుకుంటారా? నిజమా? అగో వాళ్ళే కాదంటున్నారు. ఇంకా త్వరగా యంగ్ ఇన్ ఏజ్. ఓకే, వయసులో యవనస్తులు. ఓకే, ఇంకా యంగ్ ఎట్ హార్ట్. ఓకే, ఇంకా యంగ్ ఎట్ హార్ట్, నాట్ ఇన్ ద బాడీ. అన్న తనను తాను క్వాలిఫై చేసుకోవడానికి స్టేట్మెంట్ చెప్తుండు. నాకు అర్థమైంది సీన్. ఆహా, ఓకే, యంగ్ ఎట్ హార్ట్ అంట. ఇంకా కమాన్, త్వరగా. ఎస్, అమెరికా వాళ్ళ ఏమన్నారు? అన్మ్యారీడా? మెమరీ పవర్ ఉన్నోళ్ళు యంగ్ పీపుల్. ఓకే, ఆహా, ఏంటమ్మా? యాక్టివ్గా ఉన్నోళ్ళు యంగ్ పీపుల్. ఓకే, వెరీ గుడ్. నువ్వేం చెప్తున్నావు చెప్పు. ఆత్మీయంగా బలంగా ఉన్నోళ్ళు యంగ్ పీపుల్. వామ్మో, మనది ఈ దేశమేనా? ఓకే, వెరీ గుడ్. నానా చెప్పు. ఈయన చెప్పబోయిండు కదా. దాక్కునేటోళ్ళు యంగ్ పీపుల్ కదా. ప్రశ్న అడిగితే దాక్కునేటోళ్ళు యంగ్ పీపుల్. ఓకే, నేను వీలైనంత వరకు మీ దగ్గర నుండే నేర్చుకోవాలని నేను వచ్చిన. కారణం ఏంటంటే దిస్ ఈజ్ యువర్ డే. ఓకే, దిస్ ఈజ్ యువర్ డే. నాకు యంగ్ పీపుల్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన కదా. ఎందుకో తెలుసా? ఇన్ మై ఒపీనియన్ యంగ్ పీపుల్ ఎవరు అని అంటే డ్రీమర్స్. డూ యూ అగ్రీ విత్ మీ? దే హ్యావ్ లాట్స్ ఆఫ్ డ్రీమ్స్. అప్పుడు ఈయన అంటాడు నాకు కూడా కళలు వస్తాయి కదా అంటాడు కదా. ఆయనకు కూడా కళలు వస్తాయి. ఎస్ ఆర్ నో? ఎట్లాంటి కళలు వస్తాయి మరి? ఆయన కళలకు మీ కళలకు తేడా ఏంటి? త్వరగా చెప్పాలా. ఎంత త్వరగా చెప్తే అంత త్వరగా ముందుకెళ్తాం. ఆయన కళలకు మీ కళలకు, నాయన ఆత్మీయంగా బలవంతుడా చెప్పు, ఆయన కళకు నీ కళకు తేడా ఏంటి? మనకు గర్ల్స్ ఉన్నారా? గోల్స్. సారీ, ఇంతసేపు సౌండ్కి నా చెవులు పోయినాయి. నీకేమో గోల్స్ కళలు వస్తాయి, ఆయనకేమో టీచర్ కళలు వస్తుందా? ఓర్ రాయనో, ఇది భలే ఉందే. ఇంకా అమ్మ చెప్పండి, చెప్తల్లి. మీకు వచ్చే కళలు ఏంటి, వాళ్లకు ఆ పిల్లలకు వచ్చే కళలు ఏంటి? తేడా ఏంటి? త్వరగా చెప్పాలా. ఇంతసేపా? ఇక్కడ ఎవరు అమెరికా వాళ్ళు ఉండే కదా, ఎవరు వాళ్ళు? చెప్పు బిడ్డ, ఎవరో చెప్పినారు. అమ్మ చెప్తల్లి. వాళ్ళకి ఎప్పుడు స్కూల్ హాలిడే అని కళ వస్తుంది కదా. అమ్మో, ఆయన అట్ల కళ రాదు. ఆయనకేం కళ వస్తుంది తెలుసా? మమ్మీ రేపు నాకు కడుపున వస్తుందేమో మమ్మీ అని కళ వస్తుంది కదా. ఐఎమ్ రైట్? ఓకే, ఇంకా మరి మీకేం కళ వస్తుంది? కాలేజ్ బంక్ కొట్టినట్ట. త్వరగా. సరే, పెద్దోళ్ళకు ముసలోళ్ళకు కూడా కళ్ళు వస్తాయా సార్? వస్తాయా బ్రదర్? యంగ్ ఎట్ హార్ట్ ఏం కళలు? మీకు వీళ్ళకు తేడా ఏంటి? ఇప్పుడు చెప్పండి. వాళ్ళకు వచ్చే కళలకు మీకు వచ్చే కళలకు తేడా ఏంటి? త్వరగా చెప్పాలా. ఇంతసేపా? ముసలోళ్ళేమో సంపాదించాలనుకుంటారు. ఓకే, వీళ్ళు
ఖర్చు చేయాలనుకుంటారు. అంతేనా? మమ్మీ డాడీ సంపాదిస్తుంటే మనం ఖర్చు చేయాలనుకుంటాం, అవునా? చెప్పనా ఒకటి? లిజన్, ఇఫ్ యు ఆర్ యంగ్, దిస్ ఈజ్ వెరీ స్పెషల్ అబౌట్ యువర్ డ్రీమ్స్. ఏంటో తెలుసా? వీళ్ళకు వచ్చే కలలన్నీ చాక్లెట్ల గురించి కదా, టాయ్స్ గురించి. పెద్దోళ్ళకు వచ్చే కలలన్నీ, ముసలోళ్ళకు వచ్చే కలలన్నీ వాళ్ళ గురించి కాదు. ఎవరి గురించి? వాళ్ళ పిల్లల గురించి. యునో యంగ్ పీపుల్ ఎవరో తెలుసా? యవనస్తులు ఎవరో తెలుసా? నా దృష్టిలో ఇట్ ఈస్ ఓన్లీ ద యంగ్ పీపుల్ హూ డ్రీమ్ ఆఫ్ ఫ్యూచర్. లిజన్, it is only the young people who dream of future. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? It was a young man who was in his 26-year-old young man who changed the whole world. ఎవరో తెలుసా? థియరీ ఆఫ్ రిలేటివిటీ అని విన్నారా? హలో, ఎక్కడ విన్నట్లేదులే, మనం కోవిడ్ బ్యాచ్. థియరీ ఆఫ్ రిలేటివిటీ అని ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్ ఎవరు చేసినారు? ఐన్స్టైన్. వెరీ గుడ్. వెన్ ఐన్స్టైన్ డిస్కవర్డ్, ఆర్ రాదర్ హీ ఇన్వెంటెడ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, హీ వాజ్ జస్ట్ 26. Do you know how old was Isaac Newton? ఆయన ఏమంటారు, ఏం చేసినాడు ఐజాక్ న్యూటన్? గ్రావిటీ, లా ఆఫ్ గ్రావిటేషన్ కనిపెట్టినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? హీ వాజ్ లెస్ దాన్ 30. మీరు చాలామంది సైంటిస్టుల యొక్క ఏజ్ చూడండి. ప్రపంచాన్ని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కనిపెట్టినటువంటి వాళ్ళు చాలామంది, నియర్లీ 60% of them were young people. Okay? That's why, young people ని చూస్తూ ఉంటే నాకు చాలా ఉత్సాహం అనిపిస్తుంది. ఎందుకనంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ యూ ఫర్ ఎ రైడ్. ఎందుకు అనంటే మనకు చాలా ఏమంటారు, కథలు చెప్తే వినే వాళ్ళం కాదు మనం కదా, సొల్లు కబుర్లు చెప్తే వినేటోళ్ళం కాదు మనం. మిమ్మల్ని ఏదో ఊపి అంతా చేసేసి వెళ్ళిపోతే మీరు నో, నాట్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ అని నాకు తెలుసు. యు ఆర్ ఇంటెలిజెంట్, యు థింక్ అండ్ యు ఆస్క్ క్వశ్చన్స్ ఇఫ్ యు ఆర్ యంగ్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దిస్, ఇఫ్ యు ఆర్ నాట్ డ్రీమింగ్ ఆఫ్ ఫ్యూచర్, if you are not dreaming of a life that can make a difference, then you are not young. అందుకే శ్రీశ్రీ అనేట ఆయన ఒక పోయం రాసినాడు. ఏమంటాడనంటే, ఆయన రాసిన పాటలో, కొంతమంది యవనులు పుట్టుకతో వృద్ధులు అంట. అన్న చెప్పినాడు యంగ్ ఎట్ హార్ట్. నో, సమ్ యంగ్ పీపుల్ ఆర్ బోర్న్ ఓల్డ్ పీపుల్. దే ఆర్ ఆఫ్ నో యూస్. They are of no use. భారతదేశానికి సువార్త తీసుకొచ్చింది యంగ్ పీపుల్. ఉత్తర భారతదేశం నుండి, హిమాలయాల నుంచి, అటు రష్యా వైపు నుంచి నడుచుకుంటూ వచ్చిందంట ఒక మిషనరీ సికింద్రాబాద్కి. నేను వరంగల్ పర్కాల్ అనే ప్రాంతం నుండి వస్తున్నా. అంటే ఇప్పుడు కాదు, మేము పెరిగింది అక్కడ. సో అక్కడ సిఎస్ఐ చర్చ్ 100 years బ్యాక్ అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? వన్ యంగ్ మ్యాన్ అక్కడికి వచ్చాడు కేరళ నుంచి. ఎందుకు వచ్చినాడో తెలుసా? బిషప్ అజరయ అని ఒక బిషప్ ఉండే. 1924 కన్నా ముందు 22లో మధ్య కేరళ డయసిస్, సిఎస్ఐ మధ్య కేరళ డయసిస్ వాళ్ళది సెంటినరీ సెలబ్రేషన్ జరిగినాయి. ఆ సెలబ్రేషన్ జరిగినప్పుడు ఏమంటారు, ఈ అజరయ్య గారు అక్కడ స్పీకర్గా వెళ్ళి
ఛాలెంజ్ చేశాడంట మిషన్ కన్వెన్షన్లో. ఏమనంటే ఆంధ్రదేశం అనేవాళ్ళు అప్పుడు ఈ ప్రాంతాన్ని అంతటిని. సో ఈ ఆంధ్రదేశంలో సువార్త తెలవని చాలా పట్టణాలు ఉన్నాయి, చాలా గ్రామాలు ఉన్నాయి, మీరు ఎవరైనా వస్తారా అని ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఒక 22-year-old యంగ్ మ్యాన్, హిజ్ నేమ్ వాజ్ కేఈ ఈపెన్, రెవరెండ్ కేఈ ఈపెన్. ఆయన కేరళలో మొత్తం కొబ్బరి తోటలు ఉంటాయి కదా, పరిగెత్తుకొని పోయి ఒక కొబ్బరి తోటలో కూర్చొని తన మోకాలు చిప్ప మీద కట్ చేసుకొని, ఎందుకు మోకాలు చిప్ప మీద కట్ చేసుకున్నాడు? మన శరీరంలో ఎక్కడ కట్ చేసుకున్నా బ్లడ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఇక్కడ మాత్రం రాదు. అందుకు అక్కడ కట్ చేసుకొని ఆ బ్లడ్తో ఐ విల్ గో అని రాసి ఇక్కడికి వచ్చాడు. 100 years బ్యాక్ 22-year-old పర్సన్, యంగ్ మ్యాన్. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, అప్పుడు ఎంత భయంకరమైనటువంటి స్థలం అంటే ఇప్పటికీ కూడా చాలా రిమోట్ అనిపిస్తుంది అటు సైడ్ వెళ్తూ ఉంటే. గ్రామాలన్నీ చాలా రిమోట్గా ఉంటాయి కదా, తెలుసు కదా మనకు. సో ఆ టైంలో 100 years బ్యాక్ ఆయన వచ్చి, ఆ టైంలో 1924 ఆ టైంలో చాలా కలరా వచ్చిందంట, భయంకరమైన కలరా ఎపిడమిక్. అంటే ఒక చచ్చిపోయిన వ్యక్తిని తీసుకుపోయి సమాధి పెట్టి వచ్చేసరికి ఇంకొకరు చచ్చిపోయి రెడీ ఉండేటోళ్ళంట, అంత భయంకరమైన కలరా. అప్పుడు ఈయన ఏం చేసినాడో తెలుసా? గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ఈ గవర్నమెంట్ ఇంకా మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసింది. కానీ ఈయన బంగారుపేట నుండి కలరా టాబ్లెట్స్ తీసుకొని వచ్చి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అసలు ఎవరు కూడా ముట్టుకోనటువంటి ఆ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోరు తెరిచి వాళ్ళ నోట్లో ఆ టాబ్లెట్స్ వేసి కొన్ని వేల మందిని బతకడానికి ఆయన కారణమైనాడు. నానా ఎందుకు చెప్తున్నానో తెలుసా? దిస్ ఈజ్ హౌ ద చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ ప్లేసెస్. ఇలా కొంతమంది యవనస్తులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి దేవునికి సమర్పించుకొని గొప్ప కార్యాలు చేశారు, గొప్ప కార్యాలు చేశారు. ఆయన పర్కాల్లో, అంటే ఇక్కడి నుంచి 140 కిలోమీటర్లు, ఆ ఊర్లో 100 సంవత్సరాల క్రితం 1924 అక్కడ బ్రతుకుతూ, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, మీకు సాయంత్రం చూపిస్తా. హీ యూజ్ టు కమ్యూనికేట్ విత్ సాధు సుందర్ సింగ్. ఆయన రాసిన ఉత్తరాలు, సాధు సుందర్ సింగ్ గారు రాసినటువంటి రిప్లైస్ ఫొటోస్ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇందిరాగాంధీ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు, మొట్టమొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు హీ సెంట్ హర్ ఎ బైబిల్. చెప్పాడంట, దేవుడు నిన్ను ఈ స్థానంలో పెట్టాడు, బైబిల్ చదువుకో, బైబిల్ని బట్టి ఈ ప్రజలను పరిపాలించు అని పెట్టాడంట. అప్పుడు ఇందిరాగాంధీ ఫస్ట్ సెక్రటరీ ఆయనకు ఉత్తరం రాశాడు. ఏపీ మొదటి చీఫ్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్, ఐ థింక్ బ్రహ్మానందరెడ్డి సమ్మన్, ఆయన చీఫ్ మినిస్టర్గా అయినప్పుడు ఈయన పర్కాల నుంచి ఆయనకు మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్ పంపించి, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ పంపిస్తే ఆయన రిప్లై రాసినాడు. ఏమని తెలుసా? దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫార్. యంగ్ పీపుల్, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఈరోజు చాలా క్లుప్తంగా నేను ఐ వాంట్ టు టేక్ యూ ఆన్ అ జర్నీ, బట్ ప్రామిస్ మీ యూ విల్ నాట్ మూవ్. వాళ్ళు మూవ్ అయితేనే ఉన్నారు. ఓకే, కేర్ఫుల్గా మీరు దయచేసి మీ పెన్ను పేపర్నే నడుస్తూ ఉండాలి, నా ముఖం కూడా చూడొద్దు మీరు. ఓకే, డోంట్ లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ ద స్క్రీన్ అండ్ యువర్ బుక్. ఓకే, నేను చెప్తున్నాయి మీరు రాసుకోవాలా. రాసుకునేటప్పుడు, నోట్స్ రాసుకునేటప్పుడు రైట్ యువర్ ఓన్ థాట్స్. ఓకే, డోంట్ జస్ట్ రైట్ వాట్ ఐ సే. మీకు ఏం అర్థమైందో మీరు రాసుకోండి, సరేనా? ఎనీహౌ సాయంత్రం నేను ఇవన్నీ మీకు జెరాక్స్ కాపీస్ ఇస్తాను, లేకపోతే అన్నకు పంపిస్తాను. అన్న విల్ సెండ్ యూ ఓవర్ వాట్సాప్, రైట్? ఓకే, నా ఇది ఎక్కడైనా చూసినారా మీరు? హలో, డిడ్ యూ ఎవర్ సీ దిస్? What is it called? Tag. Tell me about tag. What do you find on a tag? Price, okay. Brand, okay. Fabric details, wonderful. Inka? Amma? Offers, okay. Caution, okay. Inka?
బార్కోడ్, ఓకే. ఇంకా మ్యానుఫ్యాక్చర్స్ డేట్, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఇంకా 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 వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. ప్రైస్ ట్యాగ్, దీన్ని ప్రైస్ ట్యాగ్ అని అంటారు. ఓకే, ఒక్కసారి ఇట్లా 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 ముట్టుకొని చూస్తారా మిమ్మల్ని మీరు? ఏమన్నా తగిలిందా? ఏం తగలలేదు కదా. ఒక మాట చెప్పనా, నీ మెడ చుట్టూ ఒక ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ కాదు, దేర్ ఈస్ అనదర్ ట్యాగ్ యు ఆర్ వేరింగ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ట్యాగ్ మీద ఏమేమి ఉంటాయని మీరు చెప్పారో ఒక్కసారి ఊహించండి. సంబడీ సెడ్ ప్రైస్, వాట్ అబౌట్ యూ? Somebody said caution, how to maintain it. What about you? The tag that is invisible, it determines your life. కొన్ని ట్యాగ్స్ మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, యునో విషయం ఏంటనంటే, ఈ ట్యాగ్, మనము కట్టుకునే ట్యాగ్ మారుతూ ఉంటుంది యాజ్ టైమ్ గోస్ బై. దానిపైన రాసే వివరాలన్నీ మారుతూ ఉంటాయి. ఈ షర్ట్ నువ్వు కొనుక్కోవడానికి వెళ్తే దీనిపైన ఉన్న ట్యాగ్ వాడు మాటిమాటికి మార్చడు, ఓన్లీ ఈ సేల్ కాకపోతే అప్పుడు మారుస్తాడు కదా, దాని మీద ఆఫర్ పెడతాడు, అది పెడతాడు. But the dangerous thing about our life is, you know what? There is a tag around your neck which will always change. For example, నా ట్యాగ్తో నేను నా బయాలజీ క్లాస్లోకి వెళ్ళాను అనుకోండి, క్లాస్ రూమ్లోకి వెళ్ళాను అనుకోండి, ఎవరు రాస్తారు అక్కడ? ఆ ట్యాగ్ మీద ఎవరు రాస్తారో తెలుసా? ఇన్సేపు అన్నారు మీరు, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్. మా బయాలజీ టీచర్ నా మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ గురించి ఆ ట్యాగ్ మీద ఏమని రాస్తుండొచ్చు తెలుసా మీకు? కెన్ యూ గెస్? అమ్మా, డేట్ ఆఫ్ బర్త్, ఓకే. ఇంకా బ్లడ్ గ్రూప్, ఓకే. ఇంకా నేమ్, ఓకే. ఇంకా నేను చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నా, జనరల్గా అడుగుతలేను నేను. జెండర్, ఓకే, జెండర్, ఓకే. నేను చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నా బయాలజీ క్లాస్ రూమ్లోకి నేను వెళ్ళినప్పుడు మా టీచర్ ఆ ట్యాగ్ మీద రాస్తారు, వై ఐఎమ్ సో అండ్ సో టు మై టీచర్. వాట్ ఆమ్ ఐ టు మై టీచర్? స్టూడెంట్. నంబర్ 1, మై ఐడెంటిటీ ఈజ్ స్టూడెంట్. బట్ వాట్ అబౌట్ మై రియాలిటీ? కొంచెం సౌండ్ తక్కువ పెడతారా? కొంచెం తగ్గించండి. ఐ థింక్ ఎక్కువైనట్టున్నది కదా. మొత్తం పోయింది, పోలేదా? ఓకే, చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, బయాలజీ క్లాస్లో మా టీచర్ ఏమని రాస్తారు, సోషల్ స్టడీస్ క్లాస్లో మా టీచర్ ఏమని రాస్తారు నా ట్యాగ్ మీద? ఎస్ మా? సబ్జెక్ట్, ఓకే. అమ్మా, హ్యూమన్ బీయింగ్. వావ్, వెరీ గుడ్. సోషల్ స్టడీస్లో వాట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్? సోషల్ యానిమల్. ఎక్సలెంట్. వాట్ అబౌట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ బయాలజీ క్లాస్? హూ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ బయాలజీ క్లాస్? హోమోసేపియన్ అంటే ఏంటి? హోమోసేపియన్ అంటే ఏంటి? హోమోసేపియన్ అంటే సింపుల్గా తోక ఊడిపోయిన ఏంటి కోతి. ఓలాలు చెప్పింది భలే గుర్తుంది మీకు. ఇవాల్వ్డ్ కదా.
అంటే నేను ఎవరి దగ్గరకు వెళ్తానో వాళ్ళు నా ట్యాగ్ మీద రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, డాక్టర్ ఏమని రాస్తారు? హూ ఆమ్ ఐ టు అ డాక్టర్? పేషెంట్. హూ ఆమ్ ఐ టు అ కండక్టర్? ప్యాసింజర్. హూ ఆమ్ ఐ టు అ టైలర్? కస్టమర్. హూ ఆమ్ ఐ టు అ పోలీస్మెన్? తీఫా. ఓయ్, నేను నీ సాక్ష్యం అడుగుతలేను. లిజన్. హూ ఆమ్ ఐ టు మై మదర్? యు సీ, ఆ ట్యాగ్ మీద ఎంతమంది రాశారో చూసినారా కదా? ఎక్కడికి పోయినా ఏదో కొత్త 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 టైటిల్ వస్తూ ఉంటుంది. అందుకే ఈ ట్యాగ్ మారుతూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ టైమ్ దట్ వి డూ సంథింగ్. ఏంటో తెలుసా? ఆన్సర్ సమ్ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, 1 John 2:12-17. త్వరగా ఎవరైనా చదవండి. ఎవరైనా గట్టిగా చదువుతారా? మైక్ ఉందా? ఇంకొకటి తెలుగులో చదవండి. ఎవరైనా గట్టిగా చదవండి. 1 John 2:12-17. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. వండర్ఫుల్, థ్యాంక్ యూ మా. లిజన్, ఇక్కడ పదే పదే ఒక ఫ్రేజ్ రిపీట్ చేశాడు జాన్. ఏంటి ఆ ఫ్రేజ్? వ్రాయిచున్నాను, వ్రాయిచున్నాను, వ్రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నాను అని కూడా చెప్పాడు కదా. ఎవరెవరికి రాస్తున్నా అని చెప్పాడు? చిన్నపిల్లలు, తండ్రులు, యవనస్తులు, ఇంకా ఇంకా అంతే, ముగ్గురే. ఓకే, ఇంతసేపు మనం అనుకున్నాం కదా, ముగ్గురికి డ్రీమ్స్ వస్తాయి. చిన్నపిల్లలకు, పెద్దోళ్లకు, మధ్యలో యవనస్తులకు. యోహాన్ చాలా చక్కగా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాడు. నేను చిన్నపిల్లలకు ఎందుకు రాస్తున్నానంటే ఇది రీజన్. ఏంటా రీజన్? చెప్పండి, బైబిల్ చూసి చెప్పండి. చిన్నపిల్లలారా, నేను మీకు ఎందుకు రాస్తున్నాను? ఓకే, దట్ యు ఒబే ద ఫాదర్. వండర్ఫుల్. తండ్రులారా, మీకు రాస్తున్నాను ఎందుకు? అక్కడ ఉంది చూడండి, తండ్రులారా మీకు రాస్తున్నాను ఎందుకు? ఓకే, యవనస్తులారా మీకు రాస్తున్నాను ఎందుకు? 2 రీజన్స్. యు హ్యావ్ ఓవర్కమ్ ద ఈవిల్ వన్ అండ్ యు ఆర్ స్ట్రాంగ్. హలో, చాలాసార్లు యంగ్ పీపుల్ వీ హ్యావ్ టు రియలైజ్ దిస్ థింగ్. ఏంటో తెలుసా? వీ హ్యావ్ రాంగ్ డెఫినిషన్స్. డూ యు నో వాట్ రూయిన్స్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్? మన జీవితాన్ని పాడు చేసేది ఏంటో తెలుసా? సాతాన్ కాదు, సాతాన్ తర్వాత బాత్ కి బాత్. వాడు మన దగ్గరికి కూడా రాడు. వాడు రాకముందే మనల్ని మనమే పాడు చేసుకుంటాం. ఎట్లా తెలుసా? ఎట్లా అంటే రాంగ్ డెఫినిషన్స్. మనం అనుకుంటాం, ఐఎమ్ వీక్, నాకు నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, ఇది నాతోని కాదు. ఓ, హడ్సన్ టైలర్ మిషనరీయా, చైనాకి వెళ్ళినాడా, అమ్మో మనతోనేడవుతుంది. ఓ, ఆయన ఎవరు, విలియం కేరీ ఇండియాకు వచ్చినాడా, ఆయన ఇంత పెద్ద కార్యాలు చేసినాడా, అమ్మో నాతోనేడవుతుంది.
No. You know what Bible is saying? Young people, realize that you are strong. ఎలా రియలైజ్ కాగలము? ఎలా రియలైజ్ కాలేకపోతున్నాం? ఎందుకు రియలైజ్ కాలేకపోతున్నాం? ఎందుకు రియలైజ్ కాలేకపోతున్నామో తెలుసా? నానా లిజన్. మనం ఎందుకు రియలైజ్ కాలేకపోతున్నామో తెలుసా? బికాస్ వీఆర్ బిలీవింగ్ the tags given by the wrong people. Most of the time, young people live by the tags attached to us by wrong people. అంటే అర్థం ఏంటి? నీ ట్యాగ్ మీద ఎవడో రాస్తాడు నువ్వు ఇంతే, finished. You will think about yourself only in that way. Facebook లో ఎవడో రాస్తాడు నీ కింద ఒక కామెంట్, ఫినిష్డ్, ఆ రోజు డిప్రెషన్. ఇన్స్టాలో ఎవడో ఒకడు రాస్తాడు కామెంట్, ఫినిష్డ్. నువ్వు కోరుకున్నోడు లైక్ కొట్టాడు, అయిపోయా, ఫినిష్డ్ కదా? నో, టుడే వీ హ్యావ్ టు రియలైజ్. అందుకే ఈ మీటింగ్. ఈరోజు మీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. లిజన్, వాట్ ఈజ్ ఇట్ మై టైమ్ ఫార్? ఈ సమయము దేని గురించి నేను ఆలోచించాలి? డూ యూ వాంట్ టు థింక్ అబౌట్ చాక్లెట్స్, క్యాండీస్, టాయ్స్, bikes, clothes, mobiles, films, Facebook accounts, Insta accounts, or comments? What are you thinking about is the question. Are you still in that phase of your life? ఇంకొంతమంది కొంచెం గ్రో అప్ అయిన వాళ్ళు, మేబీ దే ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ బ్యాంక్ బ్యాలెన్సెస్, దేర్ జాబ్స్, దేర్ కెరియర్. ఇవేనా మనం ఆలోచించాల్సింది? లేకపోతే ఈజ్ దేర్ సంథింగ్ డిఫరెంట్? ఈరోజు ఐ వాంట్ టు టేక్ యూ త్రూ some questions. I want to challenge you. Grow up. Hello. If you are still worried about this and these gadgets and chocolates and toys and dresses and bikes and all sorts of these things, you are not grown up. It is time for us to think about something different. It is time for us to take up something different. You know what it is? It is time for you to take charge. Take charge of your life. Listen. ఇంతకాలము మీరు బట్టలు కొనుక్కోవడానికి బట్టల షాప్కి పోతే మమ్మీ డాడీ సెలెక్ట్ చేసినారు. ఎస్ ఆర్ నో? హలో, ఎస్ ఆర్ నో? ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు కదా? ఎందుకు? యు ఆర్ గ్రోన్ అప్. ఇంతకాలము నువ్వు ఏ స్కూల్లో చదవాలి అని డిసైడ్ చేసింది ఎవరు? హలో, ఎవరు? పేరెంట్స్. బట్ నౌ ఇంతకాలము నువ్వు ఏమి తిండి తినాలి అని డిసైడ్ చేసింది ఎవరు? పేరెంట్స్. బట్ నౌ అంటే అర్థం ఏంటో తెలుసా? నానా లిజన్ అంటే అర్థం ఏంటో తెలుసా? యూ హ్యావ్ కమ్ టు అ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్. లిజన్, యూ హ్యావ్ కమ్ టు అ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్. నౌ యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ.
టేక్ చార్జ్. టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్ గురించి ఇప్పుడు నువ్వు చార్జ్ తీసుకోవాలి. ఏంటన్నా ఇట్లున్నావు అని మమ్మీ మా కాలేజీలో అందరు ఎట్లాటోళ్ళో తెలుసా నీకు అసలు? నో 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 నో, అది నడవదు ఇప్పుడు. మా ఊర్లో అందరూ, మా గట్కేసర్లో అందరూ, మా కాలనీలు ఉండేటోళ్ళు అందరు ఎట్లాటోళ్ళో తెలుసా నీకు? నో 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 నో, నడవదు. అంటే ఏం చెప్తున్నానో తెలుసా అమ్మా? ఏం చెప్తున్నానో తెలుసా? ఇతరులను బ్లేమ్ చేసే టైము అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎట్లున్నావో, నీ జీవితము ఏ డైరెక్షన్లో వెళ్తుందో, నీ జీవితము ఏ షేప్ని తీసుకుంటుందో, నౌ ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. జాన్ అంటున్నాడు, యంగ్ పీపుల్, యూ హ్యావ్ కమ్ టు దట్ స్టేజ్, దట్స్ వై ఐఎమ్ రైటింగ్ టు యూ. యు నో వాట్? ఇట్ ఈస్ టైమ్ యు ఫేస్ ఇట్ హెడ్ ఆన్. ఇంకా దాచుకోవడానికి ఛాన్స్ లేదు. వాడు చేయబట్టి నేను సిగరెట్ తాగుడు అలవాటైంది నాకు. నో 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 నో. వాడు చేయబట్టి నేను సినిమాకు పోయినా. నో 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 నో. ఆ అమ్మాయి చేయబట్టి నేను అటు పోయినా. నో 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 నో. ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇట్ ఈస్ చైల్డిష్. నువ్వు ఇంకా వేరేటోళ్ళ మీద పెడుతున్నావు అని అంటే ఇట్ ఈస్ చైల్డిష్ అన్నమాట. యూ హ్యావ్ నాట్ గ్రోన్ అప్. ఈరోజు I want to bring this news to you. You got to stand on your feet and face your life. Are you ready? It is time that you shape your future. There were some young people who have not only shaped their future, they have shaped the future of the world. Why can't you? Why can't you think of it? Young people, you are strong అనగానే పోయి జిమ్లో జాయిన్ అవుడు కాదు. చెయ్యండి, మంచిదే అది. బట్ దట్ ఆ స్ట్రెంత్ గురించి కాదు జాన్ మాట్లాడుతుంది. జాన్ ఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ డిఫరెంట్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ బై విచ్ you and I can overcome the evil one. Wow. ఏమంటారు? మనం ఇక్కడ పాటలు పాడినాం, చాలా బాగుంది. ఎరికో పట్టణం కూలిపోయింది. ఇంతసేపు ఏమో పాట పాడింది కదా, ఏంటది? ఏది? 7 సార్లు మునిగింది. డుబ్కి లగాయి రే బాబా, డుబ్కి లగాయి అని మనం యాక్షన్ సాంగ్ చేస్తున్నాం. చాలా మంచిది, మనల్ని పెపప్ చేయడానికి అన్నలు మంచిగా పాడిచ్చినారు, బాగానే ఉంది. అని వాడు అంటాడు, సాతానా చెయ్యి, డుబ్కి కొట్టు బిడ్డ, కొట్టు కొట్టు అంటాడు. దాట్ ఈస్ నాట్ హౌ వి ఓవర్కమ్. వీ హ్యావ్ ఓవర్కమ్. పాటలు పాడితే మాత్రమే కాదు, పాడాలి, వెరీ గుడ్. But there is a greater battle that you have to face head on. You have now come to a stage where you have to take responsibility of life. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నాకు ఇంకా 15 minutes ఉంది. త్వరగా నేను వెళ్తా, మీరు త్వరగా నా వెంట రావాలి. 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏంటవి? చెప్పండి అందరూ, చదవండి. Who am I? Why am I here? Where am I going? తల్లి, ఈ 3 ప్రశ్నలకు నువ్వు కరెక్ట్ జవాబు చెప్పగలిగితే నీ ట్యాగ్ ఈజ్ రైట్ అన్నమాట. నీ ట్యాగ్ మీద రాసిన వాళ్ళు అందరూ ఈ 3 రాస్తారు, ఈ 3టికి జవాబులు. మా సైన్స్ టీచర్ రాస్తారు, యు ఆర్ అన్ ఇవాల్వ్డ్ మంకీ. మా డాక్టర్ రాస్తారు, యు ఆర్ జస్ట్ అ పేషెంట్. మా ఎంప్లాయీ రాస్తాడు, యు ఆర్ జస్ట్ అన్ ఎంప్లాయీ. మా ఎంప్లాయర్ రాస్తారు ఏమని, నాకు జీతం ఇచ్చటైన, నువ్వు జస్ట్ ఎంప్లాయీవి. బట్ హూ ఆర్ యూ?
నీ ట్యాగ్ మీద నానా నీ ట్యాగ్ మీద ఎవరు రాస్తున్నారు, ఎవరు రాసిన దాన్ని నువ్వు నమ్ముతున్నావు? ఎవరు రాసిన దాన్ని నువ్వు నమ్ముతున్నావు? అది ప్రశ్న. ఈ 3 ప్రశ్నలకు ఎవరి జవాబులు నువ్వు నమ్ముతున్నావు? హూ ఆర్ యూ, వై ఆర్ యూ హియర్, అండ్ వేర్ ఆర్ యూ గోయింగ్? హూ ఆమ్ ఐ? ద ఫస్ట్ క్వశ్చన్. 2 డిఫరెంట్ వ్యూస్. ఓకే, 2 డిఫరెంట్ వ్యూస్. ప్రపంచం మొత్తంలో ఉన్న మనుషులను 2గా విభజించవచ్చు. 2 డిఫరెంట్ వ్యూస్. ఏంటో తెలుసా? ఒకటి ఏమై ఉండొచ్చు, ఇది నా చిన్నప్పటి ఫోటో, నచ్చలేదా మీకు? ఒకవైపు ఉన్నోళ్ళంతా ఏమంటారనంటే, ఐఎమ్ ఎ క్రియేటెడ్ బీయింగ్, నేను సృష్టింపబడ్డవాణ్ణి అని అంటారు. ఓకే, ఇంకొక వైపు రెండే గుంపులు. ఇంకొక వైపు, నా ఫోటో మీకు నచ్చలేదు కదా, ఇప్పుడు మీది చూపిస్తా. ఓకే, వీళ్ళు ఏమంటారో తెలుసా? నేను జస్ట్ ఒక యాక్సిడెంట్లో ఇవాల్వ్ అయినటువంటి వాడిని. దట్ మీన్స్ ఇటువైపు ఉన్నోళ్లకు లైఫ్ ఈజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. మై లైఫ్ హ్యాస్ నో పర్పస్. ఐ ఆమ్ జస్ట్ అన్ యానిమల్. నేనేం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో నాకు అవసరం లేదు. లైఫ్ జస్ట్ గోస్ ఆన్. అన్ఫార్చునేట్గా చాలా మంది క్రిస్టియన్ యంగ్ పీపుల్ కూడా అట్లాగే ఉన్నారు. లైఫ్ జస్ట్ గోస్ ఆన్. వై ఆర్ యూ లివింగ్? ఐ డోంట్ నో. బట్ ఇఫ్ యూ ఆర్ ఆన్ ద అదర్ సైడ్, ఇఫ్ యూ ఆర్ ఆన్ దిస్ సైడ్, యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఆన్సర్. త్వరగా పోదాం. ఇప్పుడు ప్రశ్న ఏంటనంటే, మనల్ని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఆ ట్యాగ్ పైన ఎవరు రాసింది అసలైన జవాబు అంటారు? ఎవరు రాస్తే మీకు సరి అయిన జవాబు దొరుకుతుంది అంటారు ఆ ట్యాగ్ పైన? రైట్? ఓకే, గాడ్. ఇప్పుడు చూద్దాం. మనదంతా సెల్ఫీ జనరేషన్ కదా. ఒకవేళ దేవుడే మన ఫోటో తీస్తే ఎట్లుంటుందంట చూడండి. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు పైనుంచి నిన్ను నన్ను ఫోటో తీస్తే మన ఫోటో ఎట్లుంటుంది తెలుసా? కెన్ యూ గెస్? బైబిల్లో ఇవన్నీ రాసున్నాయి. దేవుడు ఫోటో తీస్తాడంట. అన్నా, దేవుడు మనల్ని ఫోటో తీస్తాడంట. ఫోటో తీస్తే ఫోటో రిజల్ట్స్ ఎట్లుంటాయంట తెలుసా? గెస్ చేస్తారు ఎవరన్నా? గుర్తొచ్చిందా? ఇట్లుంటుందంట. రెఫరెన్స్ కూడా చెప్పిన. ఏమని ఉన్నది? ఎవరికన్నా గుర్తొచ్చిందా? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎవరికైనా గుర్తొచ్చిందా? దేవుడు పైనుండి ఫోటో తీస్తే అంట ఇదో ఇట్లుంటామంట. ఎట్లుంటాం? ఆల్ skeletons playing guitar, skeletons doing action songs. This is how we overcome అని ఊగేటి అన్ని కదా. లిసన్, God is saying, Nana, you are living like a skeleton. You are doing everything. నువ్వు అందరి ముందు నిలబడి వాక్యం చెప్తున్నావు, నువ్వు అందరి ముందు నిలబడి ఏమంటారు సాక్ష్యాలు చెప్తున్నావు, నువ్వు అందరి ముందు నిలబడి అన్నీ చేస్తున్నావు. పొద్దున్న లేస్తే అద్దం ముందు నిలబడి గంట సేపు నిన్ను నువ్వు చూసుకుంటున్నావు కదా. కాలేజీకి పోక ముందు అన్నీ పూసుకుంటున్నావు, ఇంట్లో ఎన్ని ఉంటే అన్నీ కదా. ఏంటి అవి? కానీ నిజమైన విషయం ఏంటో తెలుసా? విషయం ఏంటనంటే లోపల యు ఆర్ లైక్ ఎ స్కెలిటన్. ఒక ఆయన వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. జాన్ చాప్టర్ 3. వాట్ వాజ్ హిస్ నేమ్? నికోడిమస్.
నికోడిమస్ వచ్చాడు. ఆయన అన్నాడు ఏమని తెలుసా? నాకు వాక్యం అంతా తెలుసు, కంటత వాక్యాలన్నీ తెలుసు. యేసు, నువ్వు మాట్లాడితే నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో నీ అడ్రస్ చెప్తా నేను అని అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నికోదేము, నీకు అన్నీ తెలుసు, కానీ నీకు తెలవంది ఒకటి ఉన్నది. నీకు ఏమైతుందో నీకు తెలవదు. నీకే ఏమవుతుందో నీకు తెలవదు. నీకు అన్నీ తెలుసు, నీకేమవుతుందో తెలుసా? నువ్వు లోపల చచ్చిపోతున్నావు. నువ్వు లోపల చచ్చిపోతున్నావు. అందుకే యేసయ్య అన్నాడు, యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించాలి, లేకపోతే యూ విల్ బి ఎ వాకింగ్ స్కెలిటన్, యూ విల్ బి ఎ ప్రీచింగ్ స్కెలిటన్, you will be a dancing skeleton, you will be a riding skeleton. That's it. I know ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మంది ఆ స్కెలిటన్ సిచ్యువేషన్ నుండి దేవుని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు రక్తంలో వారి పాపం ఒప్పుకొని ప్రభువా నన్ను రక్షించు అని అడిగి నూతన జీవితాన్ని పొందారు అని నాకు తెలుసు. అయితే ఇంకో కొంతమంది ఉన్నారు, దే ఆర్ స్టిల్ లివింగ్ లైక్ స్కెలిటన్స్. వాళ్ళు ఎవరో మీకే తెలుసు, ఎవరిది వాళ్ళకి తెలుసు. ఐ వాంట్ టు ఆస్క్ యూ ఎ స్ట్రైట్ క్వశ్చన్. నానా, యంగ్ పీపుల్, ప్లీజ్ డోంట్ టెల్ ఎనీవన్, జస్ట్ ఆన్సర్ యువర్ ఓన్ హార్ట్. నీ హృదయానికి నువ్వే జవాబు చెప్పు. ఆర్ యూ బోర్న్ అగైన్? స్ట్రైట్ క్వశ్చన్. ఇందులో నో మింగ్లింగ్ ఆఫ్ వర్డ్స్. నో నో నో, నేను అటు ఇటు అన్నా, నేను నాకు అంత ఇటు అటు, నో నో నో, ఇంకా అంబిగ్విటీ అనేది లేదు అక్కడ. స్ట్రైట్ క్వశ్చన్, ఆర్ యూ బోర్న్ అగైన్? ఎస్ ఆర్ నో? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎస్, ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ద గుడ్ న్యూస్ ఈజ్ జీసస్ వాంట్స్ టు గివ్ యూ అ న్యూ ట్యాగ్, ఎ బ్రాండ్ న్యూ ట్యాగ్. ఏం చేస్తాడో తెలుసా? హీ వాంట్స్ టు గివ్ యూ ఫ్రమ్ దిస్ స్టేజ్ టు హీ వాంట్స్ టు గివ్ యూ ఎ న్యూ ట్యాగ్. ఆ ట్యాగ్ పైన ఆయన రాస్తాడంట, ఇదో చూడండి, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వావ్! హూ ఆర్ యూ? ట్యాగ్ మీద manufacturer's details. You are created in my image. Your life is valuable. You are dignified, decent, individual, a living soul. You are either male or female, nothing in between. You have a soul and you depend on God. చెప్పారు కదా, నా వాల్యూ ఏంటి? వాట్ ఆమ్ ఐ మేడ్ ఆఫ్? హౌ ఆమ్ ఐ మేడ్ ఆఫ్? వాట్ ఈస్ ద ఫ్యాబ్రిక్? నాలో ఉన్న ఫ్యాబ్రిక్ ఏంటి? అండ్ కాషన్ ఏంటి? హౌ షుడ్ ఐ మెయింటైన్? యు నో వాట్? ఎ న్యూ ట్యాగ్. యూ కెన్ హ్యావ్ ఎ న్యూ ట్యాగ్. ఎందుకు? చాలా సీరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. యూ హ్యావ్ టు ఆన్సర్ సమ్ సీరియస్ క్వశ్చన్స్. ఏం క్వశ్చన్స్? బైబిల్ చెప్తుంది, దేవుడు ఇంత మంచి ట్యాగ్ నీ మెడ చుట్టూ కట్టాలని ఇష్టపడితే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. వి ఆల్ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్. వి ఆల్ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్. అంటే అర్థం ఏంటి? ఐజయా చాప్టర్ 1 వర్సెస్ 2 to 7. ఇప్పుడు చదవడానికి టైం లేదు, నేను త్వరగా ముందుకు వెళ్తున్నా. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని అక్కడ రాసింది. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఈ వాక్యాలన్నీ మీరు దయచేసి ఇంటికి పోయినాక చదువుకోండి. అంటే అర్థం ఏంటి?
అర్థం ఏంటో తెలుసా? ఫిజికల్గా కాదు. అర్థం ఏంటనంటే నా పర్సనాలిటీ మొత్తం, నా వ్యక్తిత్వం మొత్తం, నా బీయింగ్ మొత్తం, నా మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్సైడ్ మొత్తం చెడిపోయింది. ఇప్పుడు ఒక పని చేద్దామా? హలో, ఒక పని చేద్దామా? అలా చెడిపోయిన దానికి దేవుడు పాపము అని పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. పెన్నులు పక్కకు పెట్టండి, మళ్ళీ తర్వాత రాసుకుందరు. పెన్నులు పక్కకు పెట్టండి. ఓకే, ఒక్క నిమిషం ఆగి కళ్ళు మూసుకోండి. నేను ఒక ఎక్సర్సైజ్ చేపిస్తాను. ఓకే, ఆల్ ఆఫ్ అస్ క్లోజ్ అవర్ ఐస్. ఓకే, నేను కూడా నా కళ్ళు మూసుకున్నా. ఎవరు కళ్ళు తెరిచినారో నాకు కనబడట్లేదు, కానీ కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకున్నాం. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ లైక్ స్పేస్, అవుటర్ స్పేస్ అంటే అంతరిక్షం. ఓకే, అంతరిక్షంలో నీ బాడీ ఉందనుకుందాం. లెట్ అస్ సెండ్ అవుట్ ఎ శాటిలైట్. ఒక స్పేస్ షిప్ని పంపిద్దాం. ఓకే, ఈ స్పేస్ షిప్ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, ఎక్కడ మురికి అంటే ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ఆగిపోద్ది. ఓకే, ఇట్ డజంట్ గో ఫార్వర్డ్. హలో, ఆల్ ఆఫ్ అస్ క్లోజ్ చేసుకున్నారా కళ్ళు? ఎస్ ఆర్ నో? ఓకే, ఎవరికన్నా నేను కనబడుతున్నానా లేదా? ఓకే, ఏం కనబడుతుంది మీకు ఇప్పుడు? ఏం కనబడుతుంది? వాట్ ఆర్ యూ ఇమాజినింగ్? స్పేస్లోకి వీఆర్ సెండింగ్ అవుట్ వాట్? ఎ స్పేస్ షిప్, శాటిలైట్, రైట్? ఇట్ స్టార్టెడ్ అట్ ద టిప్ ఆఫ్ యువర్ హెడ్. పైన, తలపైన చిటారు కొమ్మలో స్టార్ట్ అయింది స్పేస్ షిప్. నీ బాడీ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఓకే, నీ బాడీ లోపలికి ఎంటర్ అయ్యి అది స్లోగా దిగుతూ లాస్ట్ భూమిలోనికి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడ చెడు ఉంటుందో, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడే ఆగిపోద్ది. ఓకే, ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ ఆగింది? ఆగిందా, పోతుందా? హలో, స్పేస్ షిప్ ముందుకెళ్తుందా, ఆగిపోయిందా? చెప్పరు? వెళ్ళట్లేదా? ఎక్కడ ఆగింది? ఓకే, కళ్ళు తెరవండి. ఎక్కడ ఆగింది సార్? పైన ఆగిందా? చెప్పలేకపోతున్నాంలే. అదే వాక్యం చెప్తుంది. ఏమని తెలుసా? పాపము అనగానే నేను దొంగతనం చేయలేదు, నేను ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు అని మంచోళ్ళం అనుకుంటాం మనం. నో, యు నో వాట్ బైబిల్ ఈస్ సేయింగ్? యూ హ్యావ్ ఎ ప్రాబ్లం ఫ్రమ్ హియర్ టిల్ దేర్. ఈ ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ కనుక్కోవాలి. బికాజ్ ఎవ్రీ వన్ హ్యాస్ సిన్డ్ and will die one day. Everybody will die one day. The soul will return to God. Your soul will return to God. And you have to stand in the judgment. But I am closing with this. Look at this. God loves you. Young people, God loves you. God demonstrated his love for you. God wants you to live. God doesn't want you to end up your life in tears. No, that is not what God's plan is. దేవుని ప్రణాళిక అది కాదు. నువ్వు నేను ప్రతిరోజు ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ ఎవ్వరికీ చెప్పలేని సమస్యలతోని హృదయం నిండా ఆ దుఃఖం పెట్టుకొని, no, that is not what God's intention. God wants you to live eternally, and God wants you to live fruitfully and joyfully. You know what? This is why young people are called for. బైబిల్ చెప్తుంది, జీవితం అంటే ఇదిరా. జీవితం అంటే ఏదో రోడ్డు మీద పోయి ఏదో పోస్టర్ చూసి అట్లా నేను ఉండాలా, ఇట్లా నేను ఉండాలా, వాళ్ళలాగా ఉండాలా, వీళ్ళలాగా ఉండాలా. నో, నాట్ దట్. దట్ ఈస్ నాట్ ఇట్.
బైబిల్ చెప్పే విషయం ఏంటనంటే జీవితం అంటే యు నీడ్ టు హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్. ABCDEFGH. What should I do? A. What is A? చెప్పండి త్వరగా చదవండి. A. Come on, everybody. A. Accept your need for God and turn to Him. అమ్మా, దేవునికి దూరంగా నువ్వు బతకలేవు తల్లి. దేవునికి దూరంగా నీకు డబ్బులు ఉండొచ్చు, నీకు ఐఫోన్లు ఉండొచ్చు, నీకు ఏమంటారు మెర్సిడీస్ బెంజులు ఉండొచ్చు, బట్ నో యూ కాంట్. 3,000 కోట్లకు అధిపతి, కాఫీ డే ఓనర్, హీ వెంట్ అండ్ కమిటెడ్ సూసైడ్. తెలుసా స్టోరీ మీకు? ఎందుకో తెలుసా? అవే ఫ్రమ్ గాడ్ యూ కెనాట్ సర్వైవ్. యూ కెనాట్ సర్వైవ్ అంటే ఏం చెప్తున్నా నేను? సేటన్ విల్ అబ్యూజ్ యూ. Satan will abuse you. B. Believe in the act of cross and surrender by faith. Look at this. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు దేవుళ్ళు అని చెప్పుకునేటోళ్ళు. నానా ఇటు వినండి. నేను దీస్ డేస్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ హౌ క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ రిలీజన్స్. నాకు ఎన్ని విషయాలు అసలు ఫ్యూజ్ ఎగిరిపోతున్నాయి ఆలోచిస్తూ ఉంటే. ఏ మతము మాట్లాడినటువంటి విషయాలు బైబిల్ మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? లిజన్, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ దేవుళ్ళు దేవతలు అనే వాళ్ళ పిక్చర్స్ అన్నీ ఊహించండి. ఒక్కసారి ఊహించండి. ఆ పిక్చర్స్లలో ఏముంటాయి? అన్నీ వాళ్ళు పట్టు పీతాంబర వస్త్రాలు, చాలా చాలా ఏమంటారు, చాలా కాస్ట్లీ బట్టలు వేసుకొని, చేతుల్లో ఆయుధాలు పట్టుకొని, తల మీద కిరీటాలు పెట్టుకొని, బంగారు కిరీటాలు పెట్టుకొని, కింద ఒకడిని చంపి వాడి కాళ్ళ మీద వీళ్ళు కూర్చొని, బంగారు సింహాసనాల మీద కూర్చొని ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరూ కనబడతారు. కానీ ఒక్క ఆయన మాత్రం ఎర్రటి ఎండలో నగ్నంగా రక్తం కారుస్తూ తలపైన ముళ్ళ కిరీటం పెట్టుకొని వేలాడుతూ కనబడతాడు. ఎవరు? ఎందుకో తెలుసా? ప్రేమ, లవ్. అమ్మా, నానా, గాడ్ లవ్స్ యూ. No matter what happened in your life, God loves you. He says, come, I want to give you a new tag. If you confess your sin and seek forgiveness, if you declare that He is your God, Lord and Savior, if you want to escape from the old lifestyle and embark on a new journey, if you want to follow Him with love, if you want to grow in grace, if you want to honor Him in your life, you know what He does? He tells you, you are special. You are very special to me. ఎందుకు? ఒక మాట చెప్పనా అమ్మా, ఒక మాట చెప్పనా? యు నో వాట్, నిన్ను ఎంత స్పెషల్గా దేవుడు సృష్టించుకున్నాడో తెలుసా? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఇది చెప్తుంటే నాకు చాలా ఎమోషనల్ అయిపోతా నేను. ఐ వాంట్ టు కంట్రోల్ మై ఎమోషన్స్. లిజన్, జాగ్రత్తగా వినండి. ఆదామును దేవుడు సృష్టించినప్పటి నుంచి, హలో, ఆదామును దేవుడు సృష్టించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ భూమి మీద ఎంతమంది పుట్టారో, చచ్చిపోయారో, జీవిస్తున్నారో, ఎన్ని వేల కోట్ల మంది గతించిపోయారో,
ఈ రోజు నుంచి ఈ లోకం అంతమయ్యేంత వరకు ఫ్యూచర్లో ఎంతమంది పుట్టబోతున్నారో చావబోతున్నారో, ఇంతమందిలో ఇన్ని కోట్ల కోట్ల మందిలో దిస్ జాన్ క్రిస్టఫర్ ఈజ్ యూనిక్. దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ లైక్ మీ. యు నో హౌ స్పెషల్ యు ఆర్. దేవునికి నువ్వు ఎంత స్పెషలో తెలుసా? నీలాంటి ఇంకొక డూప్లికేట్ని చేయలేదు. ఎప్పటి నుండి? ఆదాము నుంచి చివరికి ఈ లోకం అంతమైపోయేంత వరకు ఇంకొకడు పుట్టాడు నీలాంటోడు. ఇంకొకడు పుట్టాడు. నువ్వు అంత స్పెషల్, అంత యునిక్, నిన్ను అంత పర్టికులర్గా దేవుడు చేసుకున్నాడు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ గుంపుల గోవింద మతం. నో, క్రిస్టియానిటీ ఈజ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ అ పర్సనల్ గాడ్. ఇంకొక వైపు చెప్పనా, ఈ భూమి మీద ఈ జాన్ క్రిస్టఫర్ ఎంత యునీకో, ఎంత స్పెషలో, అటువైపు ఆ ఒక్కడే దేవుడు, ఆయన అంత స్పెషల్. యు నో వాట్ హీ ఈస్ కాలింగ్ యూ ఫార్? One God, one John Christopher, intimate relationship. నాకు బదులుగా ఇంకెవరు ఈ రిలేషన్షిప్లోకి రాలేరు. హలో, నాకు బదులుగా ఇంకెవ్వరు ఈ రిలేషన్షిప్లోనికి రాలేరు. మీరందరూ మంచిగా పాటలు పాడుతున్నారు, ఓకే, మిమ్మల్ని అందరిని రక్షించేస్తాను. అట్లా కాదు దేవుడు చెప్పింది. యేసయ్య ఏమన్నాడో తెలుసా? అమ్మా, నువ్వు నాకు కావాలి, నువ్వు స్పెషల్. ఐ వాంట్ యూ 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 ఎవ్రీవన్. ఐఎమ్ క్లోజింగ్. డూ యూ వాంట్ దిస్ న్యూ ట్యాగ్, ఆర్ డూ యూ వాంట్ రన్ బై ద ట్యాగ్స్ దట్ పీపుల్ ఆర్ గివింగ్ యూ అవుట్ సైడ్? Do you want with this new tag? Do you want to live with this new tag? Or do you want to live with fake tags? No. ఒకడే దేవుడు, నువ్వు ఒక్కడివే, నువ్వు ఒకదానవే. Come, put your hand in the hand of God. Put your hand in the hand of God. Tell him, Lord, I can't go anywhere. నీలాగా నన్ను ప్రేమించేటోళ్ళు లేరు ప్రభువా. నీలాగా నన్ను ప్రేమించేటోళ్ళు లేరు. You know everything about me, but still you said I love you. ఈ ఫేక్, ఈ డ్రామాలు ఇంకా వద్దు ప్రభువా. ఐ వాంట్ టు టేక్ చార్జ్ ఆఫ్ మై లైఫ్. ఐ వాంట్ టు టేక్ చార్జ్ ఆఫ్ మై లైఫ్. I want to take responsibility. My life's value is not in the gadgets that I have. My life's value is in the blood of Christ. He said, you are loved, and I have come to show it. Nana, what is your decision? Do you want to put your hand in the hand of God? Do you want to give your life to Christ? No two ways. No two ways. ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాం, it is not by accident. It is not by accident. God has a specific, very specific plan for your life. And he wants you to come. Come home. Come home. బయట ఎందుకు తిరుగుతావు? రోడ్ల మీద ఎందుకు తిరుగుతావు? Come home. Daddy is waiting for you. Come home. He's saying, come. Come, let's close our eyes. కళ్ళు మూసుకుందాం. This is not an emotional decision. But you have to make a decision.
విల్ఫుల్గా, సంపూర్ణ చిత్తంతోని డూ యూ వాంట్ టు కమ్ ఇన్ టు దట్ ఎక్స్క్లూజివ్లీ యునిక్ రిలేషన్షిప్ విత్ గాడ్? There is only one God and only one you. He says, I want to change your tag. ఇంతకాలం నీ ట్యాగ్ మీద ఎవడెవడో ఏదో ఏదో రాస్తూ వచ్చాడు. But I want to give you a new tag. You are my child. Do you want it? ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుగోర హింసనొందే నీ కోసమే, సందేహమేలా సంశయమదేలా, ప్రభుడేసు గాయములను పరిచూడు, గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు. Are you still doubting his love? ఆయన అంటున్నాడు, రా నా గాయాల్లో చేయి పెట్టి చూడు. దిస్ ఈస్ మై లవ్ ఫర్ యూ. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం, దేవునికి మనలను మనం సమర్పించుకుందాం. ప్రభువా, ఫర్గివ్ మీ మై సిన్. నా ఒళ్ళంతా పాపం, నా అంతరంగం అంతా పాపం, నా అహమంతా పాపం, నా మతం పాపం. దయచేసి నన్ను క్షమించు. ప్రార్థిస్తారా? ఒక నిర్ణయం తీసుకోండి. ఇఫ్ యు ఆర్ ఫాలెన్ బ్యాక్, గాడ్ ఈస్ కాలింగ్ us, కమ్ బ్యాక్. I want to leave this stage in silence. Every one of us take 2-3 minutes, pray to God. Don't disturb others. ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. దయచేసి దేవునితో మాట్లాడండి, ప్రార్థన చేయండి, దేవునికి సమర్పించుకుందాం.